అందరికీ నమస్తే అండి. నా పేరు గణేష్ కుమార్. మేము యానం నుంచి వచ్చాం. నేను కిడ్నీలో స్టోన్స్తో బాధపడుతున్నాను. మరి డాక్టర్ గారిని సంప్రదించాలని ఏ హాస్పిటల్కి వెళ్ళాలని అనుకున్నప్పుడు మన వినోదయ హోమ్ అండ్ హాస్పిటల్ అని చెప్పాలి. ఎందుకంటే చాలా హోమ్లో ట్రీట్ చేశారు. నాకు ఇక్కడ మా సిస్టర్ దుర్గారాణి సిస్టర్ అని ఇక్కడ పనిచేస్తారు. తను అని నేను చూపిస్తాను రా, మా సార్ చాలా బాగా చేస్తారని నన్ను మోటివేట్ చేసింది. తన మాట విని నేను రావడం జరిగింది. సారు స్కాన్ చూసి, బాబు నీకు కిడ్నీలో స్టోన్స్తో పాటు 24 hours పెయిన్ కూడా స్టార్టింగ్లో ఉంది, నువ్వు ఎమర్జెన్సీగా సర్జరీ చేయించుకుంటే బెస్ట్. ఒకటే 1 week వెయిట్ చేసి తప్పులేదు. ఇన్ కేస్ ఏదైనా బరస్ట్ అయినా ఏదైనా అయితే నీకు కొంచెం చాలా ఇబ్బంది. తర్వాత క్లినికల్గా నువ్వు సేఫ్ సైడ్ ఉన్నావు కాబట్టి పెయిన్ కూడా లేదు కాబట్టి ఇప్పుడు చేసుకుంటే మంచిదని చెప్పారు. అప్పుడు నేను యూరాలజీ సర్జన్ సార్ కూడా ఇది కిడ్నీలో స్టోన్ చూపించినప్పుడు సార్ అయితే ఏం సజెస్ట్ చేశారంటే, అది 6.5 mm కాబట్టి నువ్వు ఇంకొక 10 days వెయిట్ చేసినా పర్లేదమ్మా, మెడిసిన్తో చూద్దాం, లేదంటే మనం అప్పుడు సర్జరీకి వెళ్దాం, బెస్ట్ కదా, ఎందుకు అనవసరంగా కట్ చేయడం అని చెప్పడం జరిగింది. అప్పుడు మా సిస్టర్ లేదు సార్, మన రామ్మోహన్ రావు సార్ ఆల్రెడీ సర్జరీ ప్లాన్ చేస్తారంటే, అయితే ఒకేసారి 2 సర్జరీలు అయిపోతే అలాగైతే ఓకే, వెల్ అండ్ గుడ్, మనం సర్జరీ పెట్టుకుందాం, లేదంటే వెయిట్ చేయండి అని నాకు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు వరప్రసాద్ సార్. తర్వాత ఈ నైట్ జాయిన్ అయిపోతారని అడిగారు. లేదు సార్, మాది స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ రావాలి, మేము ఇంటికి వెళ్ళి ప్రూఫ్స్ అని తీసుకుంటే అంటే రేపు మార్నింగ్ 9 కల్లా మీరు రండి అని చెప్పడం జరిగింది. మేము ఇంటికి వెళ్ళి స్టార్ హెల్త్ ఈ డాక్యుమెంట్స్, ఆధార్ కార్డు అన్నీ పట్టుకుని నేను మార్నింగ్ 8:30కి వచ్చినప్పటికి నన్ను రిసెప్షన్లో రిసీవ్ చేసుకున్నారు. ఇలా దుర్గారాణి కేసు అని వెంటనే అక్కడ తీసుకుని వెంటనే నన్ను ఇన్వెస్టిగేషన్ పంపిస్తే ఇన్వెస్టిగేషన్స్ అన్నీ కూడా స్టెప్ బై స్టెప్ నాకు 9:30, 10 కల్లా కూడా రిజల్ట్ వచ్చాయండి. వెంటనే నన్ను కింద క్యాజువాలిటీలో తీసుకెళ్ళి ప్రిపరేషన్స్ అయ్యి ఉంటాయి కాబట్టి సర్జరీకి నన్ను వాళ్ళు ప్రిపేర్ చేసి క్యాజువాలిటీ స్టాఫ్ నన్ను థియేటర్కి 12:30 కల్లా నన్ను పంపించడం జరిగింది. థియేటర్లో కూడా తీసుకెళ్ళిన వెంటనే నన్ను బెడ్ పై పడుకోబెట్టి ఏం చేయలేదు. అక్కడ బాయ్స్ అందరూ కూడా కూర్చోబెట్టి ఏం భయపడకని, ఏం కాదు, ఇలా ఉంటుంది, ఇలా నీకు ఈ సర్జరీ ఇంతసేపు టైం పడుతుంది, నువ్వు ధైర్యంగా ఉండు, సార్ చాలా బాగా చేస్తారు, నువ్వు ధైర్యంగా ఉండి, అసలు చేసినట్టే నీకు తెలియదని నన్ను మోటివేట్ చేసి లోపలికి తీసుకెళ్ళారు. వెళ్ళిన తర్వాత అనస్థీసియా సార్ వచ్చాడు. ఆయన వచ్చి నాకు మత్తు ఇచ్చిన తర్వాత నాకు ఇంకా సర్జరీ అయిపోయింది. ఫస్ట్ ఏమో మన సారు సర్జరీ 24 hours పెయిన్ చేశారు, రామ్మోహన్ రావు సారు. దాని తర్వాత వెంటనే మన వరప్రసాద్ సారు ఈ కిడ్నీలో స్టోన్స్ని మనకి గన్ షాట్ ద్వారా పేల్చి ఆ స్టోన్స్, ఆ చిన్న స్టోన్స్ కూడా ఇంకా లోపల అవన్నీ కూడా తీసి నన్ను మళ్ళీ 2:30 కల్లా సిఐసియూకి వెళ్ళాను. సిఐసియూలో స్టాఫ్, మరి ఈవినింగ్ స్టాఫ్, అలాగే నైట్ స్టాఫ్, మార్నింగ్ స్టాఫ్ కూడా నన్ను చాలా బాగా రీట్రీట్ చేశారు. మార్నింగ్ నైట్ అంతా నాకు పెయిన్కి వాళ్ళు వచ్చి పెయిన్ ఉందా ఇంజెక్షన్స్ పెట్టి లెఫ్ట్ సైడ్కి పడుకోబెట్టి నన్ను పైకి లేపి అటు ఇటు కొంచెం వాక్ చేయించి అన్నీ కూడా చాలా బాగా ట్రీట్ చేశారు నర్సులు. మరి వన్స్ అగైన్ నర్సులందరూ కూడా బిలేటివ్ ఇంటర్నేషనల్ నర్సింగ్ డేస్ చెప్పాలి, ఎందుకంటే మొన్నే జరిగింది కాబట్టి చాలా బాగా ట్రీట్ చేశారు. అది మీకు స్టార్టింగ్లో చెప్పాను కదా, వినోదయ హోమ్ అండ్ హాస్పిటల్ అని, హోమ్లో ట్రీట్ చేశారు ఇక్కడ. అంటే బయట హాస్పిటల్కి దీనికి వేరియేషన్ ఏంటంటే వెయిటింగ్ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎక్కడికైనా బయట హాస్పిటల్కి వెళ్తే ఓ 4 hours, 6 hours, 8 hours ఇన్వెస్టిగేషన్ కోసం రాయించుకోవడానికి వెయిట్ చేయాలి డాక్టర్ గారి దగ్గర. ఇక్కడైతే మనం వచ్చిన వెంటనే ఇలా రాయడం, ఇన్వెస్టిగేషన్ చేయడం అంతా కూడా. నిన్న మార్నింగ్ నేను 9కి వచ్చాను, 2:30కి సర్జరీ అయిపోయింది. మళ్ళీ నైట్ 9 అయినప్పుడు నాకు టిఫిన్ కూడా పెట్టేశారు చాలా ఫాస్ట్గా. మార్నింగ్ కూడా బాయ్ ఇచ్చి నన్ను ఫ్రెష్ అప్ చేసి మొత్తం డ్రెస్ చేంజ్ చేసి మార్నింగ్ మెడిసిన్ కూడా టైంకి ఇచ్చారు. మేడం గారు టైంకి రౌండ్స్కి వచ్చి నాకు అంతా మోటివేట్ చేశారు. అసలు ఏం భయపడకూడదాం, అంతా చాలా బాగా జరిగింది నీకు, నువ్వు అంతా ఏ పచ్చలు గిచ్చలు ఏం చేయక్కర్లేదు, కడుపు నిండా తిని లైట్ సాఫ్ట్ ఫుడ్ తీసుకో, 1 weekలో మళ్ళీ నువ్వు రివ్యూకి రావాల్సి ఉంటుందని చెప్పారు. దీని తర్వాత వరప్రసాద్ సార్ వచ్చారు. మళ్ళీ వచ్చి నీకు స్టంట్ వేసాం కాబట్టి ఒక 1 week అనీజీగా ఉంటుంది నీకు, అయినా సరే అదేం కాదు, ప్రాబ్లం కాదమ్మా, తర్వాత నువ్వు 1 monthలో నాకు రివ్యూకి కనబడి ఒకసారి అని ఆ సార్ కూడా చెప్పడం జరిగింది. మరి ఆ సార్ కూడా చాలా బాగా ట్రీట్ చేశారు. మరి
మా సిస్టర్కి స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే నేను ఎక్కడికి వెళ్ళి చేయించుకోవాలి 2 సర్జరీలు వన్ టైం అని ఆలోచించినప్పుడు నాకు మా సిస్టర్ మరి ఈ హాస్పిటల్ని సజెస్ట్ చేసింది. అందుకే హాస్పిటల్ అన్నాం కన్నా హోమ్ అని అన్నాను. చాలా బాగా ట్రీట్ చేసింది. నేను ఫస్ట్ టైం వచ్చిన హాస్పిటల్కి ఫస్ట్ టైమే నాకు చాలా బాగా నచ్చింది. నాకు తెలిసినంత వరకు మా ఆవిడ కూడా స్టాఫ్ నర్స్ చాలామంది మేము మోటివేట్ చేస్తాం, ఆ హాస్పిటల్కి వెళ్ళండి, ఈ హాస్పిటల్కి వెళ్ళండి. ఫస్ట్ టైం ఈసారి ఏదైనా కేసు ఉంటే కనుక ఫాస్ట్గా మూవ్ అయ్యి హాస్పిటల్ కాబట్టి నేనైతే కంపల్సరీ మన ఇనోదయకి నేను ప్రిఫర్ చేస్తాను. అలాగే మరి నాకు చక్కగా సర్జరీ జరిగించి ఏ విధమైన పెయిన్ కూడా లేకుండా చేయించినటువంటి మన సర్జన్ సార్ రామ్మోహన్ సార్ గారికి, అలాగే యూరో సర్జన్ సార్ అయినటువంటి వరప్రసాద్ సార్కి, అలాగే స్టాఫ్ అందరికీ కూడా నన్ను స్టార్టింగ్ నుంచి రోజు ఇప్పుడు నేను సెకండ్ డే నేను ఇంటికి వెళ్ళిపోతున్నాను. మరి అంత ఫాస్ట్గా నేను మూవ్ చేసి పంపిస్తున్న సిబ్బంది అందరికీ కూడా ప్రత్యేకమైన థ్యాంక్స్ చెప్తున్నాను. అందరికీ ధన్యవాదాలు.